హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారి పైన అసభ్యకరమైన రీతిలో కొన్ని కామెంట్స్ అయితే చేశారు సార్. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయిపోయారు. అతని పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేయించడం జరిగింది. సో ఎందుకు ఈ స్థాయిలో పర్సనల్‌గా ఒక మహిళలపై ఎళ్లి ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు? అంటే నేతలు గావచ్చు, కార్యకర్తలు గావచ్చు. మీరేం చెప్తారు సార్ ఈ కిరణ్ గురించి? కిరణ్ లాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. మామూలుగా వైసీపీలో ఇలా ఉంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీలో చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు తెలంగాణలో ఈ స్థాయిలో ఉండేది కాదు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకునింది సోషల్ మీడియాని. దాంతో ఇక్కడ కూడా అదే విధంగా బూతులు తిట్టుకోవడం, ఇక్కడ కూడా అరెస్టులు ఇవన్నీ కామన్. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో తెలంగాణ కూడా ఈ విషయంలో సోషల్ మీడియా వారి విషయంలో సేమ్ టు సేమ్ ఉంది. అక్కడ ప్రభుత్వం ప్రతిపక్ష సోషల్ మీడియా మీద విరుచుకుపడుతుంది, దారుణమైన కేసులు పెడుతుంది. ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ అనే ఒక కుర్రవాడు పీబీటీవీ అనే దాంట్లో పాయింట్ బ్లాంక్ అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ వైఎస్ భారతిరెడ్డి గురించి అతి దారుణమైన కామెంట్లు, వాళ్ళ పిల్లల గురించి అతి దారుణమైన కామెంట్లు చేశాడు. ఆ వీడియోని వైరల్ చేశారు. దాంతో ఒక్కసారిగా జగన్ సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల నుంచి జగన్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది, అగ్రెసివ్ అయింది. ఎందుకంటే ఒక రౌండ్ అందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది పోలీస్ స్టేషను, జైలు, కోర్టు అంటే ఇంతే కదా, ఇంకేమీ చేస్తారు మనల్ని అన్న విషయం అర్థమైపోయి వాళ్ళు మరీ అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. అలాగా వీళ్ళు ఈ వీడియోని విపరీతంగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. వీడిని అరెస్ట్ చేసే వరకు మేము నిద్రపోమని అతని మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు, పోలీస్ కంప్లైంట్లు. సో దాంతో ఇంకా తెలుగుదేశానికి ఇబ్బందికరంగా మారింది. సో తెలుగుదేశం విధిలేని పరిస్థితుల్లో ఇతను నిజానికి ఐటీడీపీ సభ్యుడు. దానికి ప్రధానంగా ఐటీడీపీ అంటే చింతకాయల విజయ్ దానికి బాధ్యుడు. చింతకాయల విజయ్ అంటే ఎవరో కాదు, అయ్యన్న పాత్రుడు కొడుకు. సో అది లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో మరి ఒక ఐటీడీపీ మెంబరు ఈ స్థాయిలో ఇంత దారుణమైన కామెంట్స్, మామూలుగా సెటైర్లు వేసినా లేకపోతే పొలిటికల్గా విమర్శించినా కూడా కేసులు పెట్టేస్తున్నారు ఇవాళ. అలాంటిది ఇతను పర్సనల్గా భారతిరెడ్డి గురించి ఇంత దారుణంగా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న ఒక సీరియస్ ఇదైతే వచ్చింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో అతని దగ్గర ఫస్ట్ సారీ చెప్పారు, సారీ చెప్పించారు. సారీ చెప్పి భారతి గారు నేను ఆవేశంలో మాట్లాడాను, మీకు కాలు పట్టుకుంటా, నన్ను క్షమించండి అన్నట్టుగా ఒక వీడియో చేసి మళ్ళీ దాన్ని వైరల్ చేశారు. అయినా కూడా వీళ్ళు శాంతించలేదు. అంటే మేము సారీ చెప్తే మమ్మల్ని వదులుతున్నారా మీరు? లేదు కదా, మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి సారీ చెప్పేసి నేను ఎవరి జోలికి రానని రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా అతను వదలలేదు కదా మీరు, ఇతన్ని మాత్రం ఎలా వదులుతారని మళ్ళీ ట్రోలింగ్స్ పెరిగాయి. దాంతో ఇతని మీద కేసు పెట్టారు గుంటూరు పోలీసులు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇతని కేసు పెట్టి నల్లపాడు తీసుకెళ్లారు. ఇతని మీద సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజెంట్ సెక్షన్లు, అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ అరెస్ట్ చేయొచ్చు, అట్లాగే బెయిల్ కూడా తనకి రాదు. బిఎన్ఎస్ 79 పెట్టారు, అంటే మహిళల్ని కించపరిచే సెక్షను. 196 పెట్టారు, వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టడం. 353 అనుచిత వ్యాఖ్యలు చేయడం. 61 నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. 111 అనేది ఈ మధ్య వైసీపీ వాళ్ళ మీద విపరీతంగా పెడుతున్నారు. దీన్ని కూడా మన పోసాని మీద కూడా పెట్టారు, నేను చెప్పాను కూడా. 111 అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి ఆశ్రయం ఇవ్వచ్చు, లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుల్ని తను తీసుకొని ఉండొచ్చు. అలాంటి సెక్షన్ని 111 బిఎన్ఎస్ అంటారు. ఈ మధ్యకాలంలో బాగా మిస్యూజ్ అవుతున్న సెక్షన్ ఇదే అనమాట. తెలంగాణలో అయినా అక్కడైనా జర్నలిస్టుల మీద కూడా, ఈ తెలంగాణలో కూడా మొన్న అరెస్ట్ చేసిన 2 మహిళా జర్నలిస్టుల మీద కూడా ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ ఎందుకంటే ఈ సెక్షన్ వచ్చి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్ అంటే దాంట్లోనే ఉంది కదా బెయిల్ రాని పరిస్థితి. సో ఆ సెక్షన్లు ఈ అబ్బాయి మీద పెట్టారు. దాంతోపాటు జనరల్గా సోషల్ మీడియాలో ఏదన్నా ఒక విషయాన్ని బ్యాడ్గా వైరల్ చేస్తే 67A ఐటీ యాక్ట్ కింద పెడతారు. ఇది కూడా పెట్టారు. అంటే అబ్బాయికి త్వరగా అయితే బెయిల్ రాదు మామూలుగా అయితే. కానీ మరోవైపు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఈ అబ్బాయి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ తెలుగుదేశం జర్నలిస్టు
చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు. కిరణ్ నాకు చాలా ఇష్టం, కిరణ్ చాలా హార్డ్ వర్కరు, కిరణ్ తెలుగుదేశం విజయానికి చాలా కష్టపడ్డాడు, అతను పేదవాడు, బట్టలు కూడా సరిగ్గా వేసుకోడు, అతని మీద తెలుగుదేశం పార్టీకి ఎంతో కన్సర్న్ ఉంది, అతని ఆలనా పాలన చూసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు, చాలా కన్సర్న్ ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు అతని వెనకాల, కాబట్టి ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తెలుగుదేశం సెన్సిటివ్గా వ్యవహరించాల్సి వచ్చింది అని పెద్ద పోస్ట్ పెట్టాడు. అంటే వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఇతను అరెస్ట్ చేస్తారు తప్ప వాళ్ళకేమి దీని పట్ల ఇతను ఇలా మాట్లాడడం పట్ల వ్యతిరేకత లేదనేది అర్థమవుతుంది. ఈ సీనియర్ జర్నలిస్ట్కి వ్యతిరేకత ఉంటే ముందు ఖండించాలి కదా, వ్యతిరేకంగా వైసీపీది ఖండిస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళది కూడా ఖండించాలి కదా. అది ఖండించకుండా అతను ఏదో విధిలేని సెన్సిటివ్ ఇష్యూ అయింది, అంతేగాని ఇతన్ని వదిలేరు అని చెప్తున్నారు. అంటే ఇతన్ని అరెస్ట్ చేసినట్టు చేసి జైల్లో కూడా మంచిగా సౌకర్యాలు క్రియేట్ చేసి దాని తర్వాత బెయిల్ కూడా త్వరగా వచ్చేట్టుకు చూసుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ వైపే ఉంటారు కాబట్టి వాళ్ళు గట్టిగా వ్యతిరేకించకపోతే బెయిల్ వచ్చేస్తుంది. సో నాకు తెలిసి ఇతనికి బెయిల్ త్వరగానే వచ్చే అవకాశం ఉంది. సో కాకపోతే ఏంటంటే 111 అతని మీద ఎందుకు పెట్టలేదు అనేది పోస్టులు కూడా విపరీతంగా వచ్చాయి కాబట్టి 111 కూడా పెట్టారు, అంటే నాన్ అవైలబుల్ పెట్టారు. సో ఇది మామూలుగానే ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి పార్టీ కూడా పొలిటికల్ పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష మీడియాని, ప్రతిపక్ష సోషల్ మీడియాని, ప్రతిపక్షంలో ఉండే కార్యకర్తల్ని, నాయకుల్ని అణచివేయడానికి శాయశక్తిలో ట్రై చేస్తుంది. గతంలో జగన్ ఉన్నప్పుడు ఈనాడు జ్యోతికి ఇబ్బందులు పెట్టాడు, జ్యోతి పేపర్ని, ఈనాడు పేపర్ని సర్క్యులేషన్ కట్ చేయడానికి ట్రై చేశాడు, సాక్షి కొనే విధంగా చేసుకున్నాడు. అట్లాగే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద అనేక మంది మీద కేసులు పెట్టారు, అవన్నీ జగన్ చేశాడు. ఇప్పుడు అంతకంటే రెట్టింపుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ మీద ఇదే పని చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ జగన్ అంటున్నాడు మేము వస్తే బట్టలు ఊడదీస్తాం ఇంకోటి అంటున్నాడు, మళ్ళీ జగన్ వస్తే అది ఇంకా పెంచుతారు. ఇలాగా వీళ్ళు ఏంటంటే పరస్పర ప్రతీకార చర్యలు, వెంజన్స్లోకి వెళ్తూ ప్రజల కేంద్రంగా ఉండాల్సిన పరిపాలనని పక్కన పెట్టారు. అంటే పీపుల్ సెంట్రిక్ ప్రభుత్వం అనేది పోయి రివెంజ్ సెంట్రిక్ ప్రభుత్వంగా మారిపోయింది. ఏ పార్టీ ఉన్నా ఇక్కడ మినహాయింపు ఏ పార్టీ లేదు, ఇక్కడైనా అంతే. ఇక్కడ కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఏం చేస్తుంది, పీపుల్ సెంట్రిక్ అనే పాలిటిక్స్ పక్కన పెట్టేసి తనకి వ్యతిరేకంగా తనని ఎవరు వ్యతిరేకించినా, తన పాలసీలని తనని ఎవరు వ్యతిరేకించాలనో వాళ్ళని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం, కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుంది. లేటెస్ట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా మనం చూసాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది, ఏ ప్రభుత్వం అదే చేస్తుంది. మొన్న అక్కడ కూడా ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్ ఒక వీడియో పెడితే ఆ వీడియో చేసిన వాళ్ళ మీద కూడా, ఆ వీడియో చూసిన వాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నారు. అంటే మహారాష్ట్రలో ఏ స్థాయిలో ఇవాళ ఇంటాలరెన్స్ అంటే సహనం అనేది లేకుండా పోయిందో. ఒకప్పుడు నెహ్రూ మీద కూడా ఘోరమైన కార్టూన్లు వేసేవాళ్ళు, ఎన్టీఆర్ మీద ఎలా వేశారో మనంతో చూసాము. ఆ స్థాయిలో రాజకీయ నాయకుల మీద సెటైర్లు కానీ కామెడీలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక చిన్న జోక్ వేస్తే కూడా అతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా అతను ఎక్కడైతే చెప్పాడో ఆ హోటల్ని పగలగొట్టడమే కాకుండా దాన్ని చూసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇది దేశం అంతా కూడా, అంటే ఈ సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే ప్రజలకి ఒక వాయిస్ దొరికింది. అంతకుముందు ఎక్కడో టీ షాపు దగ్గరనో ఎక్కడో మాట్లాడుకునే విషయాల్ని బహిరంగంగా సోషల్ మీడియాలో ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని, ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకుంటూ తమ అభిప్రాయాలను పెట్టేయడం అనేది జరిగింది. ఇది సోషల్ మీడియాలో కూడా ఒక్కొక్కసారి విశృంఖలత్వం పెరిగిపోయి చాలా దారుణమైన పర్సనల్ కామెంట్స్ కూడా చేయడం, ఈ యాంగిల్ కూడా ఉంది. మనకి సోషల్ మీడియా అనేది ఒక టూల్, ఆ టూల్ని బ్యాడ్గా వాడచ్చు, మంచి దీనికి కూడా వాడచ్చు. సో ఇది బ్యాడ్గా వాడడం కూడా మళ్ళీ పొలిటికల్ పార్టీలే ప్లాన్డ్గా వాళ్ళ ఆర్గనైజేషన్లు పెట్టి, వాళ్ళ ఒక టీములను పెట్టి డబ్బులు ఇచ్చి ఇతరుల మీద బురద జల్లడం, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మీద, లైఫ్ మీద అటాక్ చేయడం అనేది మళ్ళీ పొలిటికల్ పార్టీలే ప్రధానంగా చేస్తున్నాయి. సామాన్య ప్రజల కంటే కూడా ఇక్కడ దోషి ఎవరంటే మళ్ళీ పొలిటికల్ పార్టీలే. సో పొలిటికల్ పార్టీలు ఇవాళ దేశంలో ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎవరికి సిద్ధాంతం కానీ, లేకపోతే ప్రజల పట్ల కన్సర్న్ కానీ, ఈవెన్ పార్టీ లాయల్టీ కానీ ఏమీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికి ఏంటంటే అధికార కేంద్రిత రాజకీయాల్లోకి వెళ్ళిపోయినాయి అన్ని పార్టీలు. అందువల్ల మనకి ఈ లేటెస్ట్ ఇష్యూ చూస్తే కూడా తెలుగుదేశం స్ట్రాటజిక్గా ఇతన్ని అరెస్ట్ చేసింది తప్ప ఇతని పట్ల వ్యతిరేకత ఎవరికి తెలుగుదేశంలో లేదు.
అందుకనే ఆ జర్నలిస్ట్ని చెప్పి, ఆయన సీనియర్ జర్నలిస్టు, తెలుగుదేశం తరపున నిరంతరం పోరాడే ఆయన పోస్ట్ చూస్తే మనకు అర్థమైపోతుంది సెన్స్ ఏంటనేది. అట్లా చాలామంది అతనికి సపోర్ట్గా పెడుతున్నారు. ఇది అందరూ ఏ పార్టీ అయినా, అందుకనే ఏ పార్టీ నీతులు చెప్పినా ఇవాళ కామెడీగా ఉంటుంది. పొలిటికల్ పార్టీలు నీతులు చెప్తే ప్రజలకి కామెడీగా ఉంటుంది. ఎందుకంటే